గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వార్త ఇది. ఎందుకంటే మోగిన నగారా. వాస్తవం ఎందుకు ఈ వార్తను ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నాం అంటే, దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ దోబుచ్చులాడుతున్నటువంటి ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, అవి పంచాయతీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, అయితే ప్రస్తుతానికైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి మాత్రమే ఇప్పుడు ఈ నగారం మోగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, అనేక పర్యాయాలు అనేక సార్లు వాయిదా పడుతూ వస్తూ ఎన్నోసార్లు దీనికి సంబంధించినటువంటి అదిగో ఇదిగో అని చెప్పుకుంటూ అనేక డేట్లు, అనేక సార్లు, అనేక మంత్రులు, అనేక ప్రెస్ మీట్లు చెప్తూ వస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది స్థానిక సంస్థల ఎన్నికలు. దీని గురించి పెద్ద ఇష్యూసే నడిచినాయి. దానికి సంబంధించి అనేక సార్లు మంత్రులు చీవాట్లు తిన్నారు. అనేక సార్లు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో కొద్ది గొప్ప ఆశయాలు, మనం కూడా రాజ్యాధికారంలో ఏదో ఒక పదవులు అనుభవిద్దాం, ఒక సర్పంచో, గ్రామంలో సంబంధించిన వార్డు మెంబర్ గానో, ఒక జెడ్పీటీసీ గానో, ఎంపీటీసీ గానో ఉందాము అనేటువంటి ఏదో అలా చెప్పుకుందాం, మనం కూడా ఒక రాజకీయ పదవుల్లో ఉందామని చెప్పుకున్నట్టు ఆశావాహులు ఎదురు చూస్తున్నట్టు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అవి స్థానిక సంస్థల ఎన్నికలు. అవి ఎప్పటికప్పుడు అనేక కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ప్రభుత్వం చూస్తే కూడా ఇటు పక్క ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి కొంత మొదట్లో మీమాంస అలా కొంచెం కాలయాపన చేశారనే చెప్పుకోవాలి. తర్వాత దానికి సంబంధించి ఎప్పుడైతే ఎన్నికలలో భాగంగా ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం తెర ముందుకు తీసుకొచ్చి మనం చెప్పినట్టుగానే ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తేనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం మాట ఇచ్చాం, దాని ప్రకారం మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వానికి అనేక సార్లు గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్ళటం, మళ్ళీ దానికి సంబంధించి అనేక సార్లు వెనక్కి రావటం, ఆ బిల్లుని తీసుకెళ్లి గవర్నర్ చేతిలో పెట్టడం, ఆ తర్వాత రాష్ట్రపతి దాకా వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి దానికి సంబంధించిన రిజర్వేషన్ మీద ధర్నాలు చేయటం, ఈ విధంగా ఎన్నోసార్లు దీనికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం మీద పదే దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి వాయిదాలు పడుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ విషయం మాత్రం ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల టాపిక్ వచ్చినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి ఎప్పుడన్నా సరే మీడియా ఎదురైనప్పుడు కానివ్వండి, ఇటు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా దాన్ని తప్పించుకునే ధోరణిలో, దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలి అనుకునే ధోరణిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల సమాధానం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే పిసిసి అధ్యక్షులు ఉంటారో మహేష్ కుమార్ గౌడ్, మేము చెప్పకుండా మీడియా ముందు ఎలా చెప్తారు అనేటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు వివాదాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పదే వాయిదాలు పట్టడం, అధికారంలో వచ్చి దాదాపు 2 ఏళ్లు పై ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవటం వల్ల వాళ్ళకి ఎదురైన ప్రశ్నలు తప్పించుకునే ధోరణిలో, ఏం చెప్పలేదు ధోరణిలో, అది వచ్చే నెలలో పెడుతున్నామనో, ఆ పై నెలలో పెడుతున్నానో, ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైద్దనో ఇలా చెప్పినప్పుడు మన కేబినెట్ లో చర్చించకుండానే మీరు ఎలా ప్రకటిస్తారు అని చెప్పి గతంలో మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మంత్రులకి. ఇలా అనేక పర్యాయాలు అనేక సార్లు వాయిదాలు పడ్డ తర్వాత ఏదో కొంచెం ముందుకెళ్ళేసి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిద్దాం అనుకున్నప్పటికీ రాష్ట్రంలో సమస్యలు, దానికి సంబంధించినటువంటి యూరియా సంబంధించినటువంటి కొరతలు, ఇలా పదే ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఇలా ఆ సమయంలో కరెక్ట్ గా మనం కనుక ఏ టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే ప్రజా వ్యతిరేకత తీర్పుకి మనం ఇదవుతామేమో, ప్రజలు బాగా వ్యతిరేకతగా ఉన్నారు, రైతులు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు పక్క చూస్తే మనం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో చూస్తే ఇప్పటికే అనేక పథకాలు మనం 100% ఏది చేయలేకపోయాము. అదేవిధంగా రైతు బంధు, రైతులకు సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క కొన్ని ఇచ్చినటువంటి స్త్రీలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, అనేక పథకాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలు ఏది సరైనటువంటి ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇలా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఈ సమ్మేళనం కనుక మన స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే పరిస్థితి ఎలా? ఇలా అనేక పర్యాయాలు అనేక ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీని ఎదురవుతానే ఉన్నాయి. దాన్ని బట్టి మనం స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలంటే ఎలా అనేటువంటి మీమాంసలో సరిగా తప్పదు అని కేబినెట్ గా డిస్కస్ చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటానికి మాత్రం తొందరగా సిద్ధపడదు, ఇష్టపడదు. అది జగమెరిగిన సత్యం. పక్కన కర్ణాటక తీసుకున్నా కూడా అంతే. ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ జరపలేదు. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా మారతారనే ప్రచారం జరుగుతుంది, కానీ స్థానిక సంస్థల మాత్రం ఎన్నికలు మాత్రం అక్కడ జరపడానికి ఇష్టపడరు. అంత ధైర్యం ఎందుకు వచ్చారు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆనవాయితీ అదే, ఇక్కడ కూడా అదే కొనసాగుతుంది అనేటువంటి పరిణామాల్లో కాదు. ఎందుకు ఆ అపవాదం మనం మూట కట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్దాం అని చెప్పేసి
దానికి బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటూ దాని ఎన్నికల సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించేసి దానికి బీసీ రిజర్వేషన్ మొత్తం ప్రకటించేసి ముందుకెళ్ళిపోయింది ధైర్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే మొత్తం దానికి సంబంధించిన హడావుడి అంత మొదలైంది, ఎన్నికల తేదీలు ఖరారు అయిపోయినాయి. ఎంత హడావుడి అయిపోగానే వెంటనే కోర్టు దాన్ని నిలుపుదల చేసింది. ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశం మీద వెళ్ళడానికి లేదు, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే 50% మించకూడదు, మీరు వెళ్ళటానికి లేదు, ఆ ఎన్నికలు ఆ విధంగా జరపడానికి లేదంటూ ఒక్కసారిగా మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని అడ్డం. దానికి సంబంధించి ఏదైతే ఉందో వెంటనే మళ్ళీ హైకోర్టు ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వెళ్ళాలని వెంటనే దాన్ని ఆ విషయంలో మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది ఎన్నికలు. ఈ తరుణంలో ఏదైతే ఉందో ఎన్నికలు అప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయిందో దాన్ని ఆసరాగా చేయించుకొని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక అడ్డు సాకుగా చెప్పి తప్పించుకునే దూరంలో ఉన్నారు. ఇంతలోనే అక్కడ టోటల్గా బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో మొత్తం దాని మీద ఒక్కసారికి స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోయి మళ్ళీ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల మీద పడింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మొత్తం వాతావరణం దీని మీద పడింది. అదే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక ఆ టాపిక్ కనుక లేకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఫోకస్ నడిచేది. దానికి సంబంధించి హైకోర్టు ఏ విధంగా అయితే పాత రిజర్వేషన్ ప్రకారం జరుపుకునే ఎన్నికలు కొత్త రిజర్వేషన్ ప్రకారం అయితే జరపడానికి లేదని చెప్పింది. ఆ తరుణంలో పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్తే ఏంది, పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్ళడానికి ఉన్నటువంటి ఇబ్బందులు లేవు, వెళ్ళమంటుంది ప్రభుత్వం. కానీ ఆ విధంగా మనం వెళ్తే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మనం మాట తప్పిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇటు పక్కేమో ప్రతిపక్ష పార్టీలేమో బీసీ రిజర్వేషన్ పట్ల కట్టుబడి ఉన్నామంటున్నారు, ఓ పక్కేమో బీసీ రిజర్వేషన్ కాకుండా ఎన్నికలకు వెళ్తేనేమో ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు తప్పుతున్నారు, బీసీలకు ఇచ్చినటువంటి ప్రామిస్ని మీరు దాటవేస్తున్నారంటూ మళ్ళీ ఇరుకున పెడుతుంది కాంగ్రెస్ పార్టీని. ఈ విధంగా ప్రతిపక్షాలు ఓ పక్క బీజేపీ పార్టీ చూస్తేనేమో ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా బీసీ రిజర్వేషన్ మీద ప్రకటించి ఫెయిల్ అయిపోయింది. అందుకే వల్లగాకే కేసీఆర్ 10 ఏళ్లు పరిపాలించినా కూడా ఈ బీసీ రిజర్వేషన్ మీద దానికి సంబంధించి అయ్యే పని కాదని చెప్పి దూరంగా ఉంటున్నారనే వార్త ఒక నేపథ్యంలో, ఇటు బీజేపీ చూస్తే బీసీ రిజర్వేషన్ మీద మేము కట్టుబడి ఉన్నాం, అవసరమైతే కేంద్రం దాకా వెళ్ళి మేము కూడా మాట్లాడతాము, అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి. కాకపోతే బీసీల రిజర్వేషన్ మాత్రం 100% ఓన్లీ బీసీలకే చెందాలి, దీంట్లో మైనార్టీలు లాభపడుతున్నారు కాబట్టి మైనార్టీలు దాదాపు 10% లాభపడుతున్నారు కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వాటికి మేము సపోర్ట్ చేయము, మీరు కావాలంటే ప్యూర్గా ఓన్లీ బీసీలకు మాత్రమే వితౌట్ ముస్లిం మైనార్టీస్ కాకుండా ఓన్లీ బీసీలకు ఈ రిజర్వేషన్ అందిద్దంటే మేము కేంద్రం దాకా వచ్చి మాట్లాడతాం అంటూ వాళ్ళు ఈ విధంగా సాకులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఎవరు దీని గురించి ఇటు పక్కేమో కాంగ్రెస్ పార్టీ ఇది 9వ షెడ్యూల్లో ప్రకటించేసి ఇది అవ్వదన్న విషయం తెలిసి కూడా కావాలని ఎన్నికలకు ముందుకెళ్ళి ఏదో బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు తను ఒక గేమ్ ఆడితే, ఇటు పక్కేమో బీజేపీ పార్టీ బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు దాంట్లో ఉన్న ముస్లిం మైనార్టీస్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని సహకరించము, వాళ్ళకు చెందకుండా ఓన్లీ బీసీలకు చెందితేనే మేము వెళ్ళి ఢిల్లీ స్థాయిలో మాట్లాడతామంటూ బీజేపీ పార్టీ. ఈ విధంగా ఎవరికి వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి చిన్న లొసుగుల్ని వాడుకుంటూ బీసీల అంశం తెర ముందుకు తెచ్చుకుంటూ ఎవరికి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. కానీ ఎవరు దీని గురించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సహకరించి ఏ పార్టీ లేదు, ఇటు పక్క వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి సాహసం చేసేటువంటి ధైర్యము ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఈ తరుణంలో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ఎన్నిక తెర మీదకి వచ్చింది. సరే, ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయ్యి జూబ్లీహిల్స్ మీదకి వెళ్ళిపోయింది. ఆ తరుణంలో జూబ్లీహిల్స్కి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో బీసీలకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకోవటం కోసం స్థానికుడు అయినటువంటి నవీన్ యాదవ్కు ఇటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతకాలం చెప్పినటువంటి బీసీల మీద కేవలం అసలు ఏదైనా బీసీల బ్రాండ్ అంబాసిడర్ ఉందంటే మా పార్టీ అని చెప్పుకున్న బీజేపీ వచ్చినేమో అక్కడ సామాజిక సమీకరణాలు మొత్తం చూసుకొని అక్కడ చూసుకుంటే లోకల్ అతనికి దీపక్ రెడ్డికి ఇవ్వడం జరిగింది, అక్కడ బీసీకి ఇవ్వాల బీజేపీ పార్టీ. ఇటు ఈ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ కూడా అక్కడ బీసీకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేమే బీసీల టికెట్ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి అది ఉపయోగపడింది. ఎడిదిరిగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి, దాంతో పాటు తెలుసు ఎంతో రసవత్తరంగా జరిగిందో, మొత్తం రాష్ట్రం మొత్తం దానికి సంబంధించినటువంటి ఆ ఎన్నికలు ఎదురు చూశారు. ఎట్టకేలకు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ నవీన్ యాదవ్ గెలవటం జరిగింది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ భారీ స్థాయిలో భారీ మెజార్టీతో అక్కడ అంటే ఊహించని పరిణామాలతో అంటే దాదాపు ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవటమే కష్టం అనుకున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేయడంలో మాత్రం
ఓన్లీ వన్ మ్యాన్ షో నడిపించి తన వైపు టన్ను తిప్పుకోవడంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎవరైనా సరే, ఏ విశ్లేషకులైనా సరే, ఏ విమర్శకులైనా సరే, ఆ విషయంలో మాత్రం మన జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో మాత్రం ఆ క్రెడిట్ మొత్తం స్టార్ క్యాంపెయినర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇవ్వటమే, రేవంత్ రెడ్డికి ఇవ్వాలి అనేటువంటి విషయం అయితే అందరూ నొక్కి ఒక్కని చెప్పాల్సిందే. ఎందుకంటే దాదాపుగా ఎన్నికల ముందు ఆ బీఆర్ఎస్కి అవకాశం ఉంది అని చెప్పినటువంటి సర్వేలు, అవగాహనలు, విశ్లేషణలు అన్నీ కూడా దాదాపు 10% ఓట్లతో గెలవబోతున్నారని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారిగా మెల్లిగా రోజు రోజుకు ఒక స్టార్ క్యాంపెయినర్గా మారి అక్కడున్న పరిస్థితులను అవగతం చేసుకుని అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ విషయాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధిక శాతం ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఎవరికి ఎక్కడ ఏ విధంగా వాళ్లకు మాట్లాడాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఎవరెవరికి తాళాలు ఇవ్వాలి, ఎవరెవరికి కొంచెం మెప్పించాలి అనే ధోరణిలో రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకోసారి రేవంత్ రెడ్డి మార్క్ అనేది మాత్రం ఎన్నికల్లో చూపించారు. ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఇది రిఫరెండంగా భావించినటువంటి ఎన్నికలే అనుకోవాలి. పైకి మాత్రం రేవంత్ రెడ్డి ఇది రిఫరెండం కాదన్నప్పటికీ కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లతో పాటు ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో అధికారంలోనే ఒక నిరసన వర్గం మొత్తం కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ మీదే తమ గళాన్ని విప్పాలని సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి 100% గ్యారంటీ. దాంతోపాటు రేవంత్ రెడ్డి యొక్క పనితనం మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విషయంలో కూడా చాలా మంది గళం విప్పాలని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అయితే కాచుకొని ఉన్నారు. ఏమాత్రం రిజల్ట్ అటిట్గా ఉన్నా దీన్ని ఢిల్లీ స్థాయిగా తీసుకెళ్లి మొత్తం అనేక రకమైనటువంటి ఇప్పుడు చూసిన వాతావరణం అయితే మాత్రం ఉండేది కాదు. ఇంకొక వాతావరణం అయితే మనం తెలంగాణ రాజకీయాల్లో చూసేవాళ్ళం. కేవలం అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రమే అనుకున్నారు కానీ దానికంటే ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి పైకి మాత్రం కేవలం ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఏమో గెలిస్తే ఒక సీటు యాడ్ అయింది, ఓడిపోతే అది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో అది ఎటు తిరిగి మా పార్టీకి సంబంధించినటువంటి సీటే మేమే గెలుస్తాం, ఒకవేళ ఓడితే ఎటు తిరిగి అధికారం లేదు కాబట్టి ఓకే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిద్ది అనుకుంటా అనేటువంటి ధోరణిలో ఉన్నారు. బీజేపీ చెప్పాల్సిన పనేం లేదు, అది మొదటి నుంచి తన ఫిక్స్ మూడో ప్లేస్ అనేది. ఈ విధంగా పైకి చెప్తున్నప్పటికీ కూడా అంతర్మదనంగా ఎవరికి వాళ్ళు అది ఇంపార్టెంట్ టాపికే, ఇంపార్టెంట్ గెలిపేది ప్రతి పార్టీకి అక్కడ చూసుకుంటే. దానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం ఆ రిజల్ట్ గనక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏమాత్రం రిజల్ట్ గనక అటు ఇటు కాకుండా ఇప్పుడంటే గెలిచారు కాబట్టి సరిపోయింది, ఏమాత్రం ఓడిపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ్య చిత్రం వేరేగా మారేది. దాన్ని వేరే లెవెల్లో తీసుకెళ్లే వాళ్ళు రోజుకో హాట్ టాపిక్ ఉండేది. దీనికి సంబంధించినట్టు అనేక మార్పులు చేర్పులు జరిగాయి. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడిప్పుడే కొంచెం రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక గళం విప్పుతున్నటువంటి కొంతమంది ఉన్నారు బ్రదర్స్, వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా మాట్లాడేవాళ్ళు. ఇంకా కొంతమంది ఉన్నారు దానికి సంబంధించి. దాంతోపాటు ఈ హైడ్రా సంబంధించి కూడా డైరెక్ట్గా పార్టీలో ఉన్న వ్యక్తులే ఈ హైడ్రానే మన పార్టీ కొంప ముంచిందని చెప్పేటువంటి సిద్ధంగా ఉన్నారు కొంతమంది రేవంత్ రెడ్డి యొక్క పోకడలు గురించి ఈ విధంగా పార్టీ దెబ్బతిందని వాళ్ళు కొంతమంది, ఈ విధంగా రకరకాలుగా రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త భాష మనం చూస్తుంటాం కదా, ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలా మాట్లాడతారు, గెలిచినప్పుడు ఎలా మాట్లాడతారు, బతుకున్నప్పుడు ఎలా మాట్లాడతారని దానికి ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ మాత్రం సిద్ధంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. పొరపాటున ఓడిపోతే డిఫరెంట్గా ఉండేది ఆ గళం. కానీ అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అవగతం చేసుకుంటూ ఉన్న పరిస్థితులను చూసుకుంటూ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటూ ఎక్కడ ఎవరికి ఏమేమి చేయాలో ఆ విషయాలు ఆ పరిస్థితి సామాజిక వర్గాలకు మీటింగ్లు పెట్టుకుంటూ, కార్మికులతో మీటింగ్లు పెట్టుకుంటూ, ఇటు పక్క ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని మంత్రి పదవి ఇచ్చి ఇలా అనేక సమీకరణాలు, ఇటు ఉన్నటువంటి సెటిలర్స్ సంబంధించినటువంటి హామీలు వాళ్ళకి ఇస్తూ, ఇటు ఇండస్ట్రీ తరపున సపోర్ట్ తీసుకుంటూ అన్ని విధాలుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారి ఒక్కసారిగా అటు ఉన్నటువంటి గాలి మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం మాత్రం ఎవరవునన్నా కాదన్నా అది రేవంత్ రెడ్డిగా సాధ్యమైన విధంగా నిరూపించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. అప్పుడు ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఖాయంగా గెలిచారో మంచి మెజార్టీతో, మామూలుగా కాదు, ఎవరు గెలిచినా అక్కడ విశ్లేషణ చెప్పిన అభిప్రాయం ఏంటంటే 2000 మెజార్టీ అటు ఇటుగా ఉండిద్దని కొంతమంది. కాంగ్రెస్ పార్టీ కూడా స్వయం కూడా 10,000 మెజార్టీతో గెలవబోతున్నాం అనుకున్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా 24,000 దగ్గర 24,000 మెజార్టీతో అంటే మామూలు విషయం కాదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నిక కూడా ఆషామాషి జరగలేదు. కేటీఆర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతిరోజు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఇన్ని పెట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎన్నికల క్యాంపెయినింగ్ చూస్తే ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నంత హంగామా చేశారు.
అంత చాలా చక్కగా మొబిలైజేషన్ చేశారు, చాలా చక్కగా ప్లానింగ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఎన్నిక చూస్తే మాత్రం పోటాపోటీగానే జరిగింది. ఇంత పోటాపోటీలో 24,000 మెజార్టీ అంటే అంత ఆషమాషి కాదు. అప్పుడు ఎప్పుడైతే 24,000 మెజార్టీ వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి అండ్ సో ఏదైతే సిండికేట్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా ఊపు వచ్చేసింది. ఇది ఓకే, మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆదరణ ఉంది ప్రజల్లో, ఇంకా అధికారంలో పార్టీ మీద ప్రజలు ఇంకా అనుకున్న స్థాయిలో అయితే వ్యతిరేకత లేదు. ఈ తరుణాన్ని మనం ఇప్పుడు వాడుకోవాలి, ఇదే ఊపులో మనం స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అనేటువంటి ఒక అవగాహనకు వచ్చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే ఈ జూబ్లీహిల్స్ గెలుపుని ఆసరాగా తీసుకుని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించినట్టు మొత్తం మళ్ళీ ఇది ఎలా అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మొత్తం స్టార్ క్యాంపెయినర్గా మారి వాతావరణం మార్చారో, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మొత్తం దాదాపుగా ఒక ప్లాన్ ప్రకారమే రేవంత్ రెడ్డి మొత్తం అన్ని జిల్లాలు తిరగడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రణాళిక జరుగుతుంది. మొత్తం తనకు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలకు సంబంధించిన మీటింగ్లు, దానికి సంబంధించినటువంటి మండలాల పరిధిలో కూడా అవసరమైతే మీటింగ్లు ఏర్పాటు చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తిరగడం అనేది మొట్టమొదటిసారిగా జరగబోయేటువంటి వాతావరణం అయితే ఒక ప్రణాళిక చూడబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడైతే ఆ జూబ్లీహిల్స్ ఇచ్చినటువంటి గెలుపు ఊపు మీద స్థానిక సంస్థలు వెళ్ళడానికి సిద్ధపడింది. అనుకున్నట్టుగానే నిన్న సాయంత్రం 6:15 సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కుముదిని షెడ్యూల్ని అయితే ప్రకటించారు. రేపు దాదాపుగా ఇంకా రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడతకు సంబంధించి మొత్తం 3 విడతల్లో దీనికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి 11, రెండోది 14, అంటే డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తారీఖుల్లో 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటిగా కేవలం సర్పంచ్ ఎన్నికలకి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇప్పుడు ఎక్కడికక్కడ నిధులు ఆగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ కుంటుపడి ఎక్కడ దానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి నిధులు కూడా తొందరలో మురిగిపోయి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1000 కోట్లు అనవసరంగా ఎందుకు పనికిరాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీల్లో. కేవలం సర్పంచులు లేక ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి గ్రామాల్లో. కేవలం ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈవోలు వాళ్ళు మాత్రం పెత్తనం చేస్తున్నారు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వట్లేదు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకత బాగా మూట కట్టుకుని ఉంది. కాబట్టి దాంతోపాటు ఎవరైతే స్థానికులు ఉన్నారో, ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా సర్పంచులు కావాలనో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు కావాలనో ఆశావాహులు అయితే చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైతే నిన్న ఓన్లీ పంచాయతీ ఎన్నికలు ప్రకటించడం జరిగిందో మొదటిగా, ఎందుకంటే నిధులు అనవసరంగా మురిగిపోతాయి కాబట్టి ముందు సర్పంచ్ ఎన్నికలు మొదలు పెడదాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కోర్టు తీర్పు తర్వాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్దాం. ముందుగా దీనికి సంబంధించి మాత్రం అంటే పంచాయతీ ఎన్నికలు కూడా రిజర్వేషన్ ఉంది. కేవలం ప్రభుత్వం తరపున రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ అధికారికంగా రిజర్వేషన్ కాదు. పార్టీయే రిజర్వేషన్ ప్రకటిస్తుంది. దాదాపు 60% వరకు కూడా అవసరమైతే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ధోరణిలో పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల్లో అయితే మాత్రం పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మొదటి విడతగా నామినేషన్ రేపు నవంబర్ 27 అంటే రేపే 27 నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడత వచ్చేటప్పటికి ఇదే నెల 30వ తారీఖు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా 3వ విడతకు సంబంధించి డిసెంబర్ 3వ తారీఖున నామినేషన్ ప్రక్రియ మొదలవబోతుంది. నిన్నటి సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అయితే తెలంగాణ వ్యాప్తంగా అమల్లో ఉంది. ఈ గ్రామ పంచాయతీల ఎన్నికల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎన్నికల కోడ్ నిన్న సాయంత్రం నుంచే అమలు కాబోతుంది. ప్రతిరోజు దాదాపుగా 11వ తారీఖు ఎన్నికలు అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక ఉన్నది. మళ్ళీ 2 గంటల కానించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల కానించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ విధంగా 3 విడతల్లో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలు ఏ రోజుకి ఆ రోజు అదే రోజు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే మాత్రం ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే మొదలవుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం 12,728 సర్పంచ్, తర్వాత 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా ఎన్నికలు. మొత్తం సర్పంచ్లు ఉన్నది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా 12,728. అదేవిధంగా వార్డు మెంబర్స్ వచ్చి 1,12,242. ఈ విధంగా వచ్చే నెల 11, 14, 17 పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే.
రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే గతంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అనర్హులుగా ఉండేవాళ్ళు. దాన్ని ప్రభుత్వం ఇక నుంచి ఆ ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ జరగబోయేటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు కానించి ఇక నుంచి ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీకి అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి గతంలో ఉన్న వార్త ఇది అందరికీ తెలిసిందే. తర్వాత ఈ మొత్తం అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనే దానికి మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఈ విషయాన్ని అయితే ఇటు ఎన్నికల షెడ్యూల్పై మీడియాతో మాట్లాడుతున్న ఎస్సీసీ కమిషనర్ రాణి కుముదిని చిత్రంలో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో మనం చెప్పుకున్నట్టుగానే 60% సీట్లతో బీసీలకు ఇద్దామంటూ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అనుకున్నట్టుగానే కేవలం బీసీల రిజర్వేషన్ సరే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవన్నీ కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చూద్దాము. ప్రస్తుతం అయితే మాత్రం ఈ పంచాయతీ ఎన్నికల్లో అవసరమైతే బీసీలు ఉన్న చోట 60% మనం రిజర్వేషన్ ముందుకు వెళ్దాము, ఇచ్చిన వాటి మీద కట్టుబడి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇద్దామనేటువంటి విషయాన్ని అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం, హైకోర్టు తీర్పు వచ్చాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, మంత్రివర్గ సమావేశంలో చర్చ. ఇది ఈ విధంగా దీనికైతే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అయితే ఒక అవగాహనకు వచ్చేసి ఈ పంచాయతీ ఎన్నికలు ముందుకు వెళ్తాం. కాకపోతే ఇక్కడ పార్టీలు మాత్రం వెంటాడుతున్న సమస్య ఏంటంటే ప్రస్తుత తరుణంలో సరే కేవలం జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక గెలుపు మీద అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేటువంటి ధోరణిలో ఉంది. కాకపోతే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఇటుపక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలు, అక్కడ చూస్తే రూరల్ ఏరియాలో జరిగేటువంటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. అనేక సమస్యలు వెంటాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రైతులైతే బాగా వ్యతిరేకతగా ఉన్నారు, గ్రామాల్లో ఎక్కడికెక్కడ అభివృద్ధి కుంటుపడి ప్రజలైతే వ్యతిరేకతగా ఉన్నారు. ఈ తరుణంలో కేవలం అధికార పార్టీ అనేటువంటి ఒక పాజిటివ్ వాతావరణం తప్ప ప్రజా సమస్యలు అయితే ఎక్కడికక్కడ గ్రామాల్లో అయితే అలాగే ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రేపు దాదాపు 27వ తారీఖు నామినేషన్ తర్వాత ఎప్పుడైతే క్యాంపెయిన్కి వెళ్తుందో అనేక సమస్యలు అయితే వాళ్ళని ప్రశ్నలు అయితే లేవనెత్తడానికి అయితే ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దానికి సమాధానం ఇచ్చుకునిద్దా, వాళ్ళకి ఏ విధంగా శాంతి పరిచిద్దా అనేది కూడా మనం చూడబోతున్నాం. ఒక 2 రోజులు అయితే అన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే సమస్యలు ఏందనేది మనకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే పంచాయతీ ఎన్నికలు అనేటప్పటికీ పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్స్ లేకుండా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్ వ్యక్తిగతంగా జరిగేటువంటి ఎన్నికలుగా ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి తెర వెనుక షాడో మాత్రం పార్టీలో ఉంటాయి. కాబట్టి అక్కడ పార్టీ సింబల్స్ మీద బీఫామ్ మీద ఎన్నికలు జరగవు, కేవలం అక్కడ సొంత గుర్తుల మీద ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి కొంతవరకు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా చెప్పుకుంటారు దానికి సంబంధించి కొంతవరకు ఆ యాంగిల్లో పాజిటివ్ ధోరణి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ కనుక పార్టీ సింబల్ మీద కనుక పార్టీ ప్రచారంగా ముందుకెళ్తే మాత్రం రూరల్ ఏరియాలో మాత్రం ప్రజలు మాత్రం చాలా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మళ్ళీ దీనికి అనేక సమస్యలు ఇంతవరకు ఇచ్చినట్టు ఎన్నికల హామీలు ఏది ఎవరికి పూర్తి స్థాయిలో జరగలేదాడా వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించి అడగటానికి. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు దాంట్లో అనేక మంది సీనియర్లు గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఒక పక్క నోటీసులు, ఇటుపక్క కేటీఆర్ నోటీసులు, ఇటుపక్క కవిత బయటికి వెళ్ళటం, ఇవి అనేక సమస్యలతో వెంటాడుతున్నటువంటి పార్టీ, వరుస ఓటములతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ గ్రామాల్లో క్యాడర్ ఏమాత్రం బలంగా ఉందా, ధైర్యంగా ఉన్నారా, ఇంకా నిలబడి ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ తరఫున, కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో ఉన్నారా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం ఆ పార్టీకి అర్థమవుతుంది. ఇటు పక్క బీజేపీ పార్టీ తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని అర్బన్ ఏరియాల్లో మాత్రమే పార్టీకి ఆదరణ ఉంది, కానీ రూరల్ ఏరియాలో అనుకున్నంత స్థాయిలో బలం అయితే లేదు బీజేపీ పార్టీకి. మళ్ళీ కాదు మాకు కూడా రూరల్ ఏరియాలో మంచి పట్టు ఉంది, బీజేపీ మంచి ఆదరణ పెరిగింది, ఈ మధ్యకాలంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అన్నటువంటి బీజేపీకి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఈ పంచాయతీ ఎన్నికలు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపటి నుంచి ఒక రకమైనటువంటి వాతావరణం మొదలవుతుంది. ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీ పరిస్థితులు ఏదో తెలుసుకునే అవకాశం, ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తే ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు అయితే ఈసారిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగబోతున్నాయి. అది మాత్రం కాన్ఫిడెంట్ కనబడుతుంది ఈసారి. ఇంకా దానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అన్ని సమాయత్తం చేసుకుని ఈ పంచాయతీ ఎన్నికలకైతే సిద్ధంగా వెళ్ళబడుతుంది.